వెల్కమ్ టు టీజీ5 రౌండ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత కాంగ్రెస్ లో చేరికపై ఊహాగానాలకు గౌండ్ బ్రేక్. కవిత చేరికపై ఎలాంటి చర్చ లేదన్న టీపీసీసీ స్పష్టత. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను కాంగ్రెస్ పై మోపొద్దన్న గౌడ్. అనవసర ప్రచారాలకు ప్రాధాన్యం లేదన్న మహేష్ కుమార్. ఉద్యమ నాయకులను దూరం చేసింది సంతోష్ రావేనన్న కవిత. కేసీఆర్ కు తెలకుండా స్కామ్లా? కవిత సంచలన వ్యాఖ్యలు. గద్దర్ను గేట్ బయట నిలబెట్టిన వ్యక్తిపై కవిత ఫైర్. ఫోన్ ట్యాపింగ్ లో అసలు శిక్షే కీలకమన్న కవిత. మున్సిపల్ ఎన్నికలపై పార్టీకి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు. క్షేత్రస్థాయిలో వెంటనే పని ప్రారంభించాలన్న పిలుపు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాలన్న సూచన. మున్సిపల్ ఎన్నికల భవిష్యత్తుకు కీలకమన్న కేటీఆర్. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా నేతల మండిపాటు. కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణ. పార్టీ ఐక్యతకు విఘాతం కలిగిస్తున్న వ్యాఖ్యలంటూ విమర్శ. అంతర్గత అసంతృప్తికి కవిత మాటలే కారణమని ఫైర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై జరుగుతున్న ఊహాగానాలకు రాజకీయ వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కవిత పేరు ప్రస్తావనకు వస్తోందని, కానీ ఆమె చేరికపై అధికారికంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సిద్ధాంతాల ఆధారంగానే రాజకీయ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలను పార్టీ రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను కాంగ్రెస్ పై మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రజలే తుది నిర్ణేతలని, అనవసర ప్రచారాలకు ప్రాధాన్యం లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నియామకం పూర్తయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా నియమిస్తాము. ఇవాళ 26 జనవరి రోజు పనికి ఆర పథకం నుంచి గాంధీ మహాత్ముడి పేరు తొలగింపు, నిధుల కోత, మన్రేగాలో జరిగినటువంటి మార్పుల పైన దాదాపు 7,000 గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి బీదల వ్యతిరేక పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధుల కొరత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు లబ్ధి పొందుతున్నటువంటి పనికి ఆహార పథకం మీద వారు చేసినటువంటి మార్పుల్ని రోల్ బ్యాక్ చేయాల్సిందో తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చే 2.5-3 మాసాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాం. సార్, 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతున్నారు కదా, దాంట్లో వాళ్ళు పెంచుతున్నట్టు ముందు ప్రకటించిన ఆర్థిక భారాన్ని రాష్ట్రాల మీద వేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 7.5-8 లక్షల కోట్లలో కేసీఆర్ గారు అప్పు చేసి మనం కూర్చోబెట్టిపోయినారు. ఇవాళ 40% మోసే పరిస్థితిలో మనం ఉన్నామా అంటే దాని అర్థం ఏంటంటే మన్రేగాని సమూలంగా ఎత్తేయాలని ఒక షడ్యంత్రంలో భాగంగానే ఈ రకమైన మార్పులు చేసినారు. కేంద్రమే పూర్తిగా భరించాలి, సామాన్యుడికి న్యాయం చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో అంకురార్పించినటువంటి మన్రేగాని పరిపూర్ణంగా యథావిధంగా కంట్రోల్ చేయాలి. సార్, ఇప్పుడు వల్ల కేవలం సంస్థాగత విషయాల నుంచి మాట్లాడినాము. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నిటి మీద కూడా వారితో చర్చిస్తారు. ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. భట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాం. సరే, ఇప్పుడు నైని బోకుగన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. సో దానిపైన లోతుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వల్లనే 5 రోజుల క్రితమే తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సంతోష్ రావుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తెలియకుండా స్కామ్లు జరిగాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉద్యమ నాయకులను దూరం చేయడంలో సంతోష్ రావు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమ నేతలు గేట్ బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆయనని అన్నారు. రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢాచారిలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఒక ఎత్తైతే నిజంగా ఎలాంటి శిక్ష పడుతుందనేదే కీలకమని చెప్పారు. ఉద్యమానికి, ఉద్యమ నాయకత్వానికి మధ్య చీలిక తెచ్చిన వ్యక్తిగా సంతోష్ రావును అభివర్ణించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి.
మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కడబందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. మీరు టానిక్ విషయంలో కానీ గతంలో ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల పైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోయిండు, ఇంటర్నల్ ములాఖత్ అయిపోయిందని మీరు గతంలో ఆరోపించారు, ఇంత చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్కి తెలియదా? కేసీఆర్ పక్కనే ఉంటున్నారు కదా సంతోష్ రావు గారు. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనం గుర్తించలేనటువంటి పరిస్థితి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరమయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు. గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయనను కాపాడుకుంటాడనేటటువంటి ఒక భయం అయితే నాకుంది. అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. బంగారు ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో గోల్డ్ రేట్లు హాట్ టాపిక్ గా మారాయి. తాజా అంచనాల ప్రకారం 2026 నాటికి తులం బంగారం 2 లక్షల వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మార్పిడిలు, యుద్ధ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా వివాహాల సీజన్, పండుగల సమయంలో ధరలు మరింత ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజువారీగా ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. దీర్ఘకాల పెట్టుబడిగా బంగారం మంచిదని నిపుణులు సూచించినప్పటికీ తక్షణ లాభాల కోసం కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వారానికి 5 రోజుల పనిదినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేపట్టారు. శివాజీ చౌక్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ ఎదుట యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని నినాదాలు చేశారు. పెరుగుతున్న పని భారం, సిబ్బంది కొరత, పని వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. 5 రోజుల పని విధానం అమలైతే ఉద్యోగుల సామర్థ్యం మరింత పెరుగుతుందని యూనియన్ నేతలు తెలిపారు. సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు కొంతమేర అంతరాయం కలిగాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. గత 3 సంవత్సరాల నుంచి ఆ విషయంపై తాత్సారం చేస్తా ఉంది. ఇంతకు మునుపే బ్యాంకు సంఘాలన్నీ కూడా 1కి 3 సార్లు రాజీ పడి బ్యాంకు సమ్మెను వాయిదా వేసుకున్నవి. కానీ ఈసారి పట్టుదలతో మేము పోరాటంలో పాల్గొనాల్సి వచ్చింది. దీనికి కారణం ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఒక అనాసక్తత అండ్ గవర్నమెంట్ యొక్క మొండితనమే దీనికి ప్రధాన కారణం. తరువాత అన్ని శనివారాలు సెలవుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇందులో ఒకటి గమనించాలి. ప్రతిరోజు 45 నిమిషాలు అంటే 30 గంట పని గంటలు పెంచండి అని మేము ఒప్పుకున్నాం. దీనివల్ల ప్రజలకి, కస్టమర్లకి ఎటువంటి సేవలు అంటే అందకపోవడం అనేది జరగదు. ఇంకా మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ఒకవేళ ఈసారి కూడా ప్రభుత్వ వైఖరి మొండిగా ఉంటే మున్ముందు ఈ సమ్మెలు విరివిగా జరుగుతూనే ఉంటాయని ఆశ్వాసాన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం. భారత్ యూరోపా సమైక్య మధ్య కుదిరిన కీలక ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా 140 కోట్ల మంది భారతీయులకు, యూరోప్ ప్రజలకు భారీ లాభాలు చేకూరనున్నాయని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు టెక్నాలజీ మార్పిడికి ఇది దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్లోబల్ ట్రేడ్లో భారత్ కీలక పాత్ర పోషించే దిశగా ఇది పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బలం చేకూరుస్తుందని నిపుణుల అభిప్రాయం. बहुत बड़े अवसर लेकर आया है. ये दुनिया की 2 बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है.
ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है। ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है। తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత మరోసారి సంతోష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలో కీలకంగా ఉన్న గద్దర్ వంటి నేతలు పార్టీకి దూరం కావడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని ఆరోపించారు. ఉద్యమ నాయకులను ఉద్యమకారుల నుంచి వేరు చేసిన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. మన నీడను కూడా మనం నమ్మలేని పరిస్థితి వచ్చిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తెలియకుండా కొన్ని విషయాలు జరిగాయని, ఉద్దేశపూర్వకంగా కళ్లుగప్పారని వ్యాఖ్యానించారు. సిట్ విచారణ కేవలం పిలవడమే కాకుండా నిజంగా ఎలాంటి శిక్ష పడుతుందనే ప్రజలు గమనిస్తున్న అంశాన్ని చెప్పారు. ఉద్యమానికి ప్రజలకు జరిగిన అన్యాయాలపై పూర్తి నిజాలు బయటపడాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత చేస్తున్న వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి తరహాలో ఉన్నాయంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కవిత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు గుర్తింపు పొందిన తర్వాత బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. అధికార పార్టీకి అనుకూలంగా కవిత మాట్లాడుతున్నారనే భావన ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. ఈ వైఖరి బీఆర్ఎస్ శ్రేణులో అసంతృప్తికి కారణమవుతోందన్నారు. పార్టీ అంతర్గత ఐక్యతను దెబ్బతీసే వ్యాఖ్యలను మానుకోవాలని సూచించారు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం చేసి తెలంగాణ సాకారం చేసుకున్నటువంటి పార్టీ, ఆ పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని మాటలు, ఆరోపణలు చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకొని ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాలలో ఉన్నటువంటి తను పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. శాసనమండలిలో ప్రజాస్వామ్య విలువలు, సభ్యుల హక్కులు పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల మండలిలో జరుగుతున్న పరిణామాలపై తమ ఆందోళనను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రతిపక్ష సభల గొంతును అణిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన ఉందని పేర్కొన్నారు. చర్చలకు తగిన అవకాశం ఇవ్వాలని, సభ్యుల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. శాసనమండలి ప్రజాస్వామ్యానికి కీలకమైన వేదిక అని గుర్తు చేశారు. ఈ భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాబోయే రోజుల్లో మండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని వారు సంకేతాలు ఇచ్చారు. కాబట్టి పిలిచింది ఛానల్ వాళ్ళే అంటే ఈ పిలవడం వెనుక ఆంతర్యం దుర్మార్గపు ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో ఇరికించాలి, బీఆర్ఎస్ పార్టీని మాలిన్యపరచాలనేటువంటి ఆలోచనతో జరిగింది. కాబట్టి వారి కుట్రను అర్థం చేసుకున్నటువంటి రవీందర్రావు గారు తన చర్చలో భాగంగా వాస్తవాలను బయటికి తీసి ఎవరైతే పిలిచిందో వాళ్ళ ద్వారా జరగాలనుకున్నటువంటి దుష్ప్రచారాన్ని సరి అయినటువంటి లైన్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి అది తట్టుకోలేక తన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం, స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి దాన్ని మేము అదే విషయాన్ని
గౌరవ శాసన మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది రవీందర్ రావు గారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానాన్ని మెరుగుపరిచింది. అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను తగ్గించి వేగంగా సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల నగరవాసులకు సమయం, ఖర్చు రెండు ఆదా కానున్నాయి. జనన మరణ ధృవీకరణలు అనేక ప్రభుత్వ సేవలకు కీలకమైనవిగా ఉండటంతో ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగకరంగా మారింది. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ఇది మరో ముందడుగా అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పుపై నగరవాసుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నియమించిన సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కార్యక్షేత్రంలో వెంటనే పని ప్రారంభించాలని ఆదేశించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తు కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కవిత కాంగ్రెస్ లో చేరికపై ఊహాగానాలకు గ్రౌండ్ బ్రేక్. కవిత చేరికపై ఎలాంటి చర్చ లేదన్న టీపీసీసీ స్పష్టత. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను కాంగ్రెస్ పై మోపొద్దన్న గౌడ్. అనవసర ప్రచారాలకు ప్రాధాన్యం లేదన్న మహేష్ కుమార్. ఉద్యమ నాయకులను దూరం చేసింది సంతోష్ రావేనన్న కవిత. కేసీఆర్ కు తెలకుండా స్కామ్లా కవిత సంచలన వ్యాఖ్యలు. గద్దర్ను గేట్ బయట నిలబెట్టిన వ్యక్తిపై కవిత ఫైర్. ఫోన్ ట్యాపింగ్ లో అసలు శిక్షే కీలకమన్న కవిత. మున్సిపల్ ఎన్నికలపై పార్టీకి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు. క్షేత్రస్థాయిలో వెంటనే పని ప్రారంభించాలన్న పిలుపు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాలన్న సూచన. మున్సిపల్ ఎన్నికల భవిష్యత్తుకు కీలకమన్న కేటీఆర్. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా నేతల మండిపాటు. కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణ. పార్టీ ఐక్యతకు విఘాతం కలిగిస్తున్న వ్యాఖ్యలంటూ విమర్శ. అంతర్గత అసంతృప్తికి కవిత మాటలే కారణమని ఫైర్.